కొంతమంది ఫుడ్ వేస్ట్ కాకుండా చక్కగా వంట చేస్తారు. కొంతమంది నీళ్లు వేస్ట్ కాకుండా ఇంటి పనులన్నీ చక్కబెడతారు. ఒక్కొక్కళ్ళు ఒక్కో దానిలో ఎక్స్పర్ట్. సాధ్యమైనంత మనం డబ్బు రిసోర్సెస్ని వేస్ట్ కానివ్వకుండా పొదుపు పనులు చేస్తూ ఉంటాం. మరి మీరు చేసే పొదుపు పనులు ఏంటో కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. నమస్తే, నా పేరు కళ్యాణి. వెల్కమ్ టు వేస్ట్ మ్యాటర్స్ నౌ. మన ఇంటి దగ్గర ఉండే పచారీ కొట్టుకు వెళ్ళి మీలో ఎంతమంది సరుకులు తెస్తారో తప్పకుండా కమెంట్ చేయండి. ఎందుకంటే అలా తేయడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అవేంటో వీడియో చివరిలో డిస్కస్ చేద్దాం. ఇక ఆన్లైన్ షాపింగ్ వచ్చాక క్షణాల్లో ఆర్డర్ ఇవ్వడం, ఇంకొన్ని క్షణాల్లో అది మన చేతిలోకి రావడం, ఇది చాలా కామన్ అయిపోయింది. ఆ అలవాటుకి బ్రేక్ పడేలా కొన్ని అలవాట్లు మార్చుకుందాం. కొన్ని కొత్త అలవాట్లకు నాంది పలుకుదాం. ఎటు చూస్తే అటు నువ్వే అంటూ ఓ సినీ కవి రొమాంటిక్గా రాస్తే మనకు మాత్రం ఎటు చూస్తే అటు చెత్త కనిపిస్తోంది. సరుకులు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఇలా ప్లాస్టిక్ కవర్లో వాళ్ళు ర్యాప్ చేసి ఇస్తారు. అలా కాకుండా మన ఇంటి నుండే ఎందులో అయితే మనం ఆ సరుకుల్ని స్టోర్ చేస్తామో ఆ డబ్బాల్ని తీసుకెళ్ళండి. నేను ఇంతకుముందే చెప్పినట్టు ఎవరికి ఏది సాధ్యమో ఆ ప్రాక్టీస్ని తప్పకుండా చేద్దాం. నేను బియ్యం కొంచెం క్వాంటిటీలో తీసుకుంటాను, అందుకే అదే డబ్బా తీసుకొచ్చేసి అందులో డైరెక్ట్గా వేయించేసుకున్నాను. ఇలా ఏ సరుకులైనా సరే, ఇదివరకు రోజుల్లో మనం ఇలాగే కదండి తెచ్చుకునేది. ఇప్పుడు జీరో వేస్ట్ స్టోర్ అనేసి కొత్త కాన్సెప్ట్గా దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఈ నిజానికి ఇవన్నీ చాలా మటుకు పాత పద్ధతులు, మంచి పద్ధతులు. మరి వాటి నుంచి మనం దూరంగా వెళ్ళి కొత్త పద్ధతులు సరైనవి కానప్పుడు బ్రేక్ చేయాల్సిన అవసరం కూడా ఉంది కదా. కాఫీ గ్రౌండ్స్ చక్కగా ఫ్రెష్గా గ్రైండ్ చేసి మంచి అరోమాతో ఉన్న ఈ కాఫీ పొడిని కూడా నేను ఇలాగే తెచ్చేసుకున్నాను. ఏ సరుకులైనా సరే మీకు వీలైనప్పుడు తప్పకుండా ఇది ట్రై చేయండి. పెద్ద పెద్ద కమ్యూనిటీస్లో ఉన్నప్పుడు ఇది సాధ్యపడుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఎవరైతే కాలనీస్లో ఉంటారో వాళ్ళు మాత్రం తప్పకుండా ట్రై చేయొచ్చు. మీలో ఎవరైనా ఇప్పటికీ ఇలాగే ఏ డబ్బాలో అయితే మనం ఆ సరుకుల్ని స్టోర్ చేస్తామో అదే డబ్బా తీసుకెళ్ళి దానిలోనే ఫ్రెష్గా సరుకులు పోయించుకుంటున్నారా? అయితే ఏ ఏ సరుకులు తెస్తున్నారో తప్పకుండా కమెంట్ చేయండి. ఇలా కమెంట్ చేయడం వల్ల వేరే వాళ్ళకు కూడా ఐడియా వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేసేందుకు కూడా ఒక స్కోప్ ఉంటుంది. ఇలా కాఫీ పొడి, బియ్యము ఏవైనా సరే. ఇక పూల సంగతి వస్తే ఎస్పెషలీ పండగలప్పుడు కుప్పల కుప్పల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు చేరుతాయి. ఇలా కాకుండా ఒక పెద్ద ప్లాస్టిక్ డబ్బానో లేదా జూట్ బ్యాగో తీసుకెళ్ళండి. డే టు డే కూడా మీరు పూలు కొనేటప్పుడు ప్లాస్టిక్ డబ్బాలో తెచ్చేసుకోండి. మీరు దేవుడికి పెట్టాక మిగిలినవి ఆ ప్లాస్టిక్ డబ్బాతో సహా చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతిరోజు చాలామంది ఇలా పూలు కొంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు తప్పకుండా ఇది ట్రై చేయండి. ఇక్కడ చూసారు కదా, రకరకాల డబ్బాల్ని మాత్రమే నేను వాడాను. ఈ డబ్బాలన్నీ కూడా రీయూజబుల్, అంటే వాటిని పదే పదే వాడగలిగేవి. ఇక కూరల విషయానికి వస్తే చెప్పనే అక్కర్లేదు. కనీసం 8 నుంచి 10 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్స్ ఇంటికి చేరుతాయి. నిజంగా అవన్నీ అవసరమా అండి? ఒక పెద్ద కవర్ తీసుకెళ్తే అందులోనే మీకు కావాల్సిన ఆకుకూరలు, పళ్ళు, కూరగాయలు అన్నీ వచ్చేస్తాయి కదా. ఆ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్స్ని మనం చెత్తపుట్టలో వేసే బదులు ఇలా కావలసినవన్నీ మీరు తెచ్చుకుని ఆ తర్వాత వాటిని శుభ్రం చేసి మీరు ఫ్రిడ్జ్లో ఏ కవర్లలో అయితే స్టోర్ చేస్తారో లేదా ఏ డబ్బాల్లో స్టోర్ చేస్తారో వాటిల్లో డైరెక్ట్ పెట్టేసుకోండి. చాలా చిన్న విషయమే అని నెగ్లెక్ట్ చేయకండి. ఈ కవర్లన్నీ గుట్టలు గుట్టలుగా, ల్యాండ్ ఫిల్స్గా, కొండలు కొండలుగా తయారవుతున్నాయి. ఇక రేపటి జనరేషన్స్కి మనం ఇచ్చే ఆన్సర్ ఏంటో ఒక్కసారి ఆలోచించండి. మన చుట్టుపక్కల ఉన్న షాపులకు వెళ్ళి మనం సరుకులు కానీ పూలు, పళ్ళు, కూరగాయలు ఇలాంటివి తెచ్చుకోవడం వల్ల చిన్న వ్యాపారాలకు కొంత హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా స్క్రీన్ టైం తగ్గి చక్కగా 4 అడుగులు వేస్తే మైండ్, బాడీ రిఫ్రెషింగ్గా అవుతాయి. అంతే కదా. ఇంకో విషయం చెప్పమంటారా? మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో అవి కూడా తెలుస్తాయి కదండి. పద్దస్తమానం 4 గోళ్ల మధ్య కూర్చోకుండా అలా 4 అడుగులు వేసిరండి. ఇంకా ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయో మీకు తెలిసినవి మీరు కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. ఆన్లైన్ షాపింగ్ జోలికి వెళ్లకుండా ఏ వస్తువు కావాలన్నా దగ్గరలో ఉండే షాప్కి వెళ్ళే మీ ఫ్రెండ్ కానీ రిలేటివ్ కానీ ఉంటే వాళ్ళతో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.